నీ అత్తే మన ఫోన్ చేసిందా? లేదమ్మో, ఏమి చేయలేదు. ఎవరు చేస్తారు? వాళ్ళకి చేసేకొచ్చేది కదా. ఊరితోటి పోయిసిరా, ఈడే ఉంటే అప్పుడప్పుడు పోతా ఉండాలి ఆడ. ఈడే కూకోనొద్దు, అప్పుడప్పుడు పోయిసిరా ఆడ. సరేమ్మా, మా యజమాని అప్పుడు వస్తాడు కదా, అప్పుడు చెప్తానండు, పోయిసి వస్తాను. నువ్వు నీ కోడలు ఇంటికి పోయిసిరా. ఎన్నాడాయా పోయిసి? ఒకే ఊర్లో ఉంటేనే పోయేది కదా, పోయిసిరా. ఏం చేస్తా ఉందా ఏమో పాపం. ఇప్పుడు నేతను తోడుకొని అట్లే పారాడుకొని పోయిసేస్తానుండు. ఏం చేస్తా ఉండారో ఏమో బిడ్డలంతా. ధాన్యాలు తోడుకోపోతావు, దాన్ని ఈడ ఎడ్సిపో. ఏం పర్వాలేదు, నా జొట్లో తోడుకోపోతాను. నువ్వు నోరు మూసుకొని ఇంట్లో పని చేసుకొని ఉండు. దాన్ని ఏమైనా ఈడ ఎడ్సిసి పోయిస్తే అంతే ఆమెకి. దాని చేతిలోనే పని చేపిస్తుంది ఇది టొఫర్ ముండా. సర్లేదు నా కూతురు. శారదక్క, అయిందా నాష్టా? ఓ రామంజీ, కూకోరా. నాష్టాలు ఎంత అయ్యిందమ్మా? నాష్టా చేసుకొని కూకొని ఉండను. నా కోడలు ఇంటికి పోవాలా, అట్లే పరాడుకొని పోయిసేస్తా. నువ్వు వస్తావు అట్లే? నువ్వేమో నీ కోడలు ఇంటికి పోతావు, నేనే అలాక ఊరికే. నువ్వు పోయిస్తా. ఏం లేదు రావేలే, అట్లే పరాడుకొని పోయిసేస్తాము. ఆడ అట్లే మా తోటకు పోయిసేస్తాం రా. అవునా? నాది ఇంట్లో పని ఎంత అయింది రా, అట్లే పరాడుకొని వచ్చేస్తాం బిర్నా పోయిసి. ఇంకా ఎండొస్తుందా మీకు? హోయ్ నేత్రా, ఈ పక్క రా రా, మామింటికి పోతాం రా. అయ్యి మామింటికా? నేనే వస్తాను. రామ్మా, నిన్ను తొడుకోపోతాను రా, పోయిసేస్తాం రా. సరాలు, కాల్గెజ్లు, జుమ్కీలు, కమ్ములు రాము రాండా. అవా సరాలు తీసియవా? రాండక్కో, రాండా రాషాదక్క, చూస్తాము ఎట్లుందనేసి. ఈ పక్క రామా, నువ్వే కూకో దిగుకే, చూస్తాము ఎట్లుందనేసి. అక్కయ్య దిగు చూడక్కయ్య ఎట్లుందనేసి. ఈడు కూకో అంటావా? నా బట్టలంతా గలీ చేయలేదేమే. ఓ సరిగా ఉండవులే అమ్మ నువ్వును. అమ్మయ్యో, ఏమయ్యాలి కూకో. నీ ఇల్లు ఆడు చెప్పక ఆడికే వస్తాను. అయ్యో, మా ఇల్లు ఆ పక్క ఉండేది. ఈడెవరు ఉండరు? జయకింటి దగ్గర పోతామా శారదక్క? రా, ఆడిపోయి చూస్తాం ఎంత. పద చూస్తాము. ఏ జయ్యి రావే, ఎరేనక్క అట్లేరా. నెక్లెస్ లో అదేమేమో వచ్చింది రా, తీసుకుంటాము. చూపియమ్మా ఇప్పుడు. చూడక్క, ఇది 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. చాలా బాగుంది చూడండి. గ్రాండ్ నెక్లెస్ ఇది. సేమ్ గోల్డ్ ఉన్నట్లే ఉంది చూడండి. డార్లింగ్, ఎట్లా కనిపిస్తా ఉంది? బాగుంది మంచి, తీసుకో నువ్వే. భలే బాగుంది, భలే బాగా కనిపిస్తా ఉండవు. నువ్వు తీసుకుంటే నేను వేసుకొనొచ్చు. ఓహో, నువ్వు వేసుకోనకి నేను తీసుకోనన్నా? పోయేలే మంచి, నిజంగా బాగా కనిపిస్తుంది. నువ్వు ఎత్తుకోవే మంచి, తీసుకోవే, బాగా కనిపిస్తుంది. అవునా ఆంటీ, బాగా కనిపిస్తుంది, తీసుకోండి మీరే. భలే బాగుంది. అక్కో, భలే బాగుంది. మీరు హీరోయిన్ ఉన్నట్లు ఉండరు చూడండి, భలే బాగా కనిపిస్తా ఉండరు. ఐశ్వర్య రై ఉన్నట్లు ఉండరు చూడక్క. మీరు తీసుకొనిస్తే దీన్ని మీ పెండ్లకి దీన్నే వేసుకుంటారు చూడండి మీరు. అయ్యో, నా పెండ్లు అయిందక్క. ఏమక్క నమ్మకైతలేదు? ఏం చిన్న బిడ్డలానే పెండ్లు చేసిస్తారా ఏమే? లేదక్క, అట్లేం లేదు. నేను అట్లా ఉండానంతే. ఏమి మీకు వయసు అయ్యాలి అనిపిస్తుంది పో. ఎందుకు అట్లా అంటారప్ప? నేను ఎప్పుడుంటేనో ఎంగానే కనిపిస్తాను. దీని మూత చూస్తే వాళ్ళ కోత్మకు ఉన్నట్లుంది. ఎంగా కనిపిస్తాను, ఎంగా. సరే, ఇది ఉన్ని దండ నాకే. ఎందరూ చెప్తా ఉండారు నాకు బాగా కనిపిస్తా ఉంది అనేసి. మీరు చెప్పిండారు కదా, నేనే తీసుకుంటాను ఈ దండ. దీన్ని నాకే అదే కావాల్సిండే. దీని చూడండి అక్క, లాంగ్ చైన్ వస్తుంది. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్. తీసుకుంటా ఎవరికైనా ఇష్టమైతే. జయ్యి ఎట్లా కనిపిస్తా ఉంది? ఏమిడక్క, ఏం బాగలేదు. ఏకిందా సుడి, నాకు భలే ఇష్టమైంది. సుడి, బాగా కనిపిస్తా ఉండానా సుడి. ఇట్లే లేదమ్మ, దానికి ఇష్టమై ఉంటే ఊరికే తీసుకున్నా. దాన్ని ఏం అడగాల, బాగా కనిపిస్తుంది అనేసి. అరేనక్క, సూపర్ గా కనిపిస్తాండ సుడి. నాకు తెలుస్తుంది నేను బాగా కనిపిస్తుంది అనేసి. మిత్రులు నాకు తీసుకున్నాను అని సాసుంది. అయితే నా దగ్గర కాస్ట్లే లేదు, దానికే ఊరికే ఉండను అంతే. అక్కయ్య, ఇది ఉన్ని ఇడి నాకి. ఏం కలర్ గిల్లర్ ఎంత పోయేది కదా? శుద్రం పోయేదక్క. అయ్యో, కలర్ గిల్లర్ ఏమి పోయేదక్క. నేను ఒక కార్డు ఇస్తాను, గ్యారంటీ కార్డు. దాన్ని అట్లే పెట్టుకున్నానంట. అట్లేమన్నా అయితే నేనే ఎక్స్చేంజ్ చేసుకుంటాను అంతే. అవునా, అదే మంచిది ఇడి. అవ్వా, నాకు గెజ్జలు తీసియవ్వా, నాకు గెజ్జలే లేదు. ఈ బిడ్ సైజ్ ఏమైనా ఉందామా? ఉందక్కో, చూపిస్తాను ఉండండి. అమ్మయ్య, నా చేతిలో ఉంది చూడే, నువ్వు తీసుకో, భలే బాగుంది. ఆంటీ, నాకే అదే ఇష్టమయ్యా, దాన్నే తీసుకుంటాను. ఇంకొక అదే పీస్ ఉందమ్మా. ఇంకొక మనవరాలు ఉంది తెల్లి, దానికి అదే కావాలి ఆమెకి. ఊరికే ఆమెకి పీక్లాడుకుంటారు దానికే. లేదక్కో, గెజ్జలు ఎంత ఖాళీ అయ్యింది. 2 పీస్ ఉండేది. ఆ పక్క మీ బిడ్ సెట్లోనే ఉంది కదా, అతనే బాగుంది కదా. అవునా, ఒకే తర లేదా అట్లయితే? లేదు, ఒకే తర లేదక్కో.
నేత్ర ఇంకొకసారి తీసిస్తాను ఇడమ్మ పోనీ ఒగేతర లేదంట. అవ్వా నాకు ఇష్టమా అవ్వ, దాని దగ్గర ఎండువే ఉండవి, నా దగ్గర ఏమీ లేదు. తీసి శారదక్క యాలు అట్లా చేస్తావా? ఏం దానికి దిగులు పడతావేమా నువ్వు? దిగులు కాదు మంచి, ఊరికే ఇంట్లో ఎప్పుడు చూస్తేనో ఊరికే పిక్లా ఆడుకొని ఉంటారు దానికే. నాకు ఇదే కావాలంతే. మా అట్టం చేయకూడదమ్మా, ఇచ్చేయి. ఇంకొకసారి వస్తుందంట అప్పుడు తీసుకుంటాము. ఎప్పుడు చేస్తాను ఇట్లా చేస్తావు? తినేకి తీసుకొని వచ్చేటప్పుడు అంతేనే చేస్తారు, దానికి ఏమి ఇష్టమవుతుందో తానే తీసుకొని వస్తారు. నాకు గెజ్జలు కావాలా? ఆయా సాలు ఏడ్చింది, తీసిస్తాను ఇడి. మంచి దగ్గర ఉంది కదా, అదే కావాలా నాకు. రెండు ఉండి ఇడమ్మా, ఇంకేం చేసేది? ఈ బిడ్డను అట్లే చేస్తా ఉంది. పోనీ ఇంకేం చేసే కయ్యలేదు. ఇదిలే, దీనికి తీసుకొని దానికి తీసుకోపోతే అంతే. ఆమెకి ఆ రాక్షసి అన్నట్లు ఆడుతుందా? అది నీ కూతురు భలే ఆడుతుంది శారదక్క, నువ్వేం అనుకోనొద్దు. ఎవరి చేతిలో ఎట్లా ఉండాలా అనేసి తెలియలేదు, ఏమీ లేదు. చిన్న బిడ్డ దగ్గరను ఎట్లా అట్లా ఆడితే మనం చూస్తే అంత బట్టలు ఉత్తుకొని వచ్చింది బిడ్డ పాపం. అయ్యో పోవేలే, దానికి చెప్పిచ్చి సాలైపోయింది. నేను ఎంత చెప్తే నేనేదు, ఏం చేసేది నేను? సరిగా ఉమ్యాల మక్క మీద. అయ్యా దానికి ఎంత ముస్తాను అంతేరా. ఎప్పుడేమి నీకేమే కావాలా? నాకేమొద్దిడలే, నువ్వు తీసుకొని ఉండవు కదా ఇంకేమి. సరక్క నా ఇది రేట్ ఎంత చెప్పు, నా నెక్లెస్ ది. అక్క ఈ నెక్లెస్ 650 అక్క. అయ్యో తల్లి, ఏం బంగారం ఇది 650 చెప్పకు నువ్వు? అక్క ఇది 1 గ్రామ్ కూడా అక్క, క్వాలిటీ ఎంత బాగుంటుంది, తీసుకుంటా మీరు. అయ్యో నీ క్వాలిటీ, అయ్యో తల్లి పోవేలే, 650 అంటే ఎవరు తీసుకుంటారు? అయ్యో స్వామి, దానికి 650 అయిపోయిస్తా, అట్లయితే దీనికి ఎంత? దానికి 850 అక్క. ఓహో అమ్మా, నీ నెక్లెస్ వద్దు, ఏమి వద్దు పోవేలే. గెజ్జలేంతమ్మా? అక్క 2కు 400 రూపాయలు అయింది చూడక్క. ఓ శానా చెప్పదాము, నువ్వు శానా చెప్తా ఉండవు తల్లి. ఏం 650 అంటే ఎవరు తీసుకుంటారు? తక్కువ చెప్పు. పోనక్క 50 రూపాయలు ఇచ్చేసి 600 రూపాయలు ఇయ్యక్క పోనీ. ఓహోహో అమ్మ తల్లి పో అమ్మ, 600 రూపాయలు దీనికి, 600 రూపాయలు. ఓహోహో అమ్మ తక్కువ చేసుకో. పోనక్క ఇంకా 50 రూపాయలు ఇచ్చిడి, 550 ఇయ్యక్క చాలు. ఓహో నువ్వు భలే కాస్ట్లీ అమ్ము. సరే పోనీ నువ్వే చెప్పక్క ఒక రేటు. 200 రూపాయలు ఇస్తాను చూడి. అక్కో 200 రూపాయలు, 200 రూపాయలకి నాకే వచ్చలేదు. చూడమ్మా 200 రూపాయలు అంటే ఇయ్యి, లేకపోతే వద్దు. అక్క అంతంత తక్కువ వస్తుంది అక్క? ఇంత తలపైన పెట్టుకొని ఊరంతా తిరుకొని రావాలా, బస్కి ఆటోలకి ఎంత ఇయ్యాలా? ఇంత తక్కువ ఎంత చెప్పదక్క. ఫోన్ 550 చెప్పని కదా, 500 రూపాయలు ఇచ్చిడక్క. రౌండ్ 500 రూపాయలు ఇచ్చిడి ఎత్తుకో. ఓహో 500 రూపాయలు ఏం తక్కువ అయిందా? వద్దిడమ్మా స్వామి. అక్క ఇంకెంత తక్కువ వస్తుంది అక్క? పోనక్క నీకే వద్దు నాకు వద్దు, 450 ఇచ్చిడక్క పోనీ. చూడక్క 200 రూపాయలు ఇస్తాను అంతే. నేను దిగు వస్తా ఉండను, మీరు మాత్రం పైనకే వస్తలేదు కదా. పోనీ 250 ఇస్తాను, ఇస్తావా? లేదక్కు అంతెంత తక్కువ రాదు, లాస్ట్ 450 రూపాయలు ఇస్తాను చూడి. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే వద్దు. ఏం అంతంత తక్కువ అడకూడదక్క. ఏం 250 అంటే ఏం చేసేది మేమెంత? అంతంత తక్కువ రాదక్క, 450 ఇస్తావా? ఎత్తుకో, లేకపోతే పెట్టిడిడా. వద్దు నాకెత్తు, క్వాలిటీను ఏం లేదు, కలర్ ఏం బాగలేదు. ఏమో హీరోయిన్ ఉన్నట్టు ఉండవు అనేది ఎత్తుకుంటునే, వద్దిడి. అయ్యయ్య పోయి దీనికి చెప్పింది నేను హీరోయిన్ అనేసి, గూపుముంటికి ఎట్లుంది చూడి, కొత్తి ఉన్నట్లుంది. ఏమో తీసుకుంటుంది కదా అనేసి చెప్తుంది హీరోయిన్ అనేసి. అయ్యో ఇది ఉంది, తీసుకోనొద్దు. ఇదో వద్దు అంటే ఏమి ఆయకు తీసుకుంటుంది ఇడి. అక్క అదే ఉన్నా నీకే? అయ్యో పోవే స్వామి, ఏమి 850 దీనికి? నాకొద్దామా, శానా అయ్యమ్మ రేట్లంతా. పోనీ 800 ఇయ్యక. ఓహోహో ఏమో ఇంత చెప్తా ఉండవు మా రేట్ నువ్వు, వద్దు. పోనీ 600 రూపాయలు ఇయ్యక్క. పోనీ 600 రూపాయలు ఇచ్చేసి తీసుకోక, అంత బాగుంది నెక్లెస్, యాలు ఇస్తావా? లేదు వద్దు. పోనీ నువ్వే ఒక రేట్ చెప్పు. పోనీ నేను అంతేనే 200 రూపాయలు ఇస్తాను, ఇస్తావా? అక్క ఇంచే పొరుగు కూకొని ఉండనక్క, ఊరికే టైం వేస్ట్ చేయదక్క, ప్లీజ్ తీసుకోండా. అమ్మ 200 రూపాయలు ఇస్తావా? తీసుకుంటాను, లేకపోతే వద్దు. చూడు యోచన చేయి, నేను 250 కావాలంటే అది 250 ఇస్తుంది. 500 రూపాయలు 2 ఇస్తావా? అక్కో పోనీ 2 సేరి 800 ఇవ్వండి అక్క. పోనీ తిరిగేదాని కదా వద్దా అక్క? ఏం లేదు కరెక్ట్ గానే ఉంది. పోతే పోనీ ఇంకా 100 రూపాయలు ఇచ్చేది, 600 రూపాయలు ఇవ్వండి పోనీ. చూడి కావాలంటే 600 రూపాయలు ఇస్తాము, 2కిలో తీసుకుంటావా? అక్క లాస్ అవుతుంది అక్క, అర్థం చేసుకోండి అక్క. అట్లయితే నువ్వు ఎత్తుకోపదా నువ్వు.
ఇంచే పొరుగు కూకొని అట్లే పంపిస్తారేమక్క. తీసుకో 600 రూపాయలు, ఏం పర్వాలేదు తీసుకో, గిట్టుతుంది, ఏం లేదు, లాస్ ఏం అయ్యేదో. తీసుకో 600 రూపాయలు రెండుకిన సేరి. సరే ఇయ్యక్క, ఇంకేం చేసేకైతుంది, వచ్చి ఇంచే పొరుగు కూకొని ఉండాను. ఇయ్యండి పోని. గోలే ముండ్లప్ప వీళ్ళు. ఒక సెట్కే అది 650 850 చెప్తే, ఇది చూస్తే మంచినూరేని సేరి 2 సెట్కి 600 రూపాయలు ఇచ్చిండారు చూడండి. జయక నువ్వు 150 ఇయ్యాలా? ఇయ్యి, తీసుకుంటా ఉండాను. ఆ పక్క తిరిగి నాకే వచ్చే చూడి. రేణప్పు, నా దగ్గర ఉండి నింటే నేనే తీసుకుంటా ఉంటుంది, నాకు ఇవ్వలే ఆశ ఉండే. నా దగ్గర లేదక్కో, ఇస్తానిడి, ఆడకపోతాను. ఎట్లా ఇట్లా అంటే రేపు మన్నాడు ఇస్తానంటే ఇస్తానే. ఇయ్యే అక్క, నిజంగా లేదక్కో, ఇస్తానిడి, సాయంకాలం ఇచ్చిస్తానిడా మా అయ్య పోని. మంచి నీ దగ్గర ఉంటే ఇయ్యే, ఇస్తాను. సరే ఇప్పుడు ఇస్తాను ఆమెకి. నువ్వు అమ్మ గెజ్జలకు చూడి, నేనేం జాస్తి తక్కువ అడిగేది, రెండుకిన సేరి 300 రూపాయలు ఇస్తాను, ఊరికే తీసుకునేది. ఇయ్యక్క పోని, బిర్బిర్న పోతాను, ఇయ్యండి. అదేమో కార్డు రాసిస్తావా అంటే కదా, దాన్ని రాసి ఇచ్చిడి. ఆమెకి ఏమైనా కల్లర్ గిల్లర్ పోయిస్తే మీ ఊరికి అమ్మేవాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గర మీరు ఇట్లా ఆడతారేమే? వాళ్ళు 650 చెప్తే మీరు 200 రూపాయలు అడుగుతారా? చూడండి మంచిది రేనిది ప్లాన్ ఎట్లుంది. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లే వీడియో ఎట్లుంది అనేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేయండి. మీ ఊర్లో ఇట్లా అమ్మేవాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఎట్లు తల్లి తింటారు అనేసి కమెంట్ చేయండి.